అయ్యా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. అలాగే ఆ గేట్లు ఓపెన్ చేయండి, అన్నతో ఓపెన్ చేయండి. పదివేలు మనకు కోటండి. మార్చి 10 అన్నారు, ఏప్రిల్ 10కి రెడీ అయిపోయింది. ఒక నెలలో అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా రెడీ అయిపోయింది. అసలు నవ్వుకోవచ్చు మీరు. కొన్ని టీచర్స్ వచ్చి ఎక్కడ స్కూల్ అనే పరిస్థితి కాపాడు వాళ్ళు కట్టిస్తారు. ఓపెన్ గా కనపడేది కదా ఆ స్కూల్ అన్నారు. ఇంకోటి చిన్న జోక్, మా అమ్మని తీసుకొచ్చాను రోజు. మా అమ్మ 2వ తరగతి తీసుకొస్తే మీ స్కూల్ తీసుకోండి, నన్ను ఏదో స్కూల్ తీసుకుపోతున్నా కదా అని. అంత రూపురేఖలు మారిపోయాయి స్కూల్. అక్కడ పిల్లల కోసం షెడ్ వచ్చింది, మధ్యాహ్న భోజన పథకం చాలా బాగా చక్కగా అవుతుంది. షెడ్ వచ్చింది. ఇంకొక మాకు ఒక విన్నపం ఏమంటే
కాంట్రాక్ట్ పెద్దడికి ఇక్కడ ప్రత్యేక ప్రత్యేక చాలా ఫాస్ట్ గా చేశాడు అన్న. మాకు ముందు నుండి తెలుసు, ఆయన మాట ఇచ్చాడంటే అది ఇంకా నెరవేర్చేస్తాడు. కాబట్టి ఆల్రెడీ చెప్పాడు. ఇప్పుడు కింద 4 బాగా ఉన్నాయి, ఇప్పుడు పైన 4 మొత్తం దుమ్ముతో ఉంటుంది. ఏమాత్రం మేము డస్ట్తో పిల్లలు ఇబ్బంది పడుతున్నాము, మేము ఇబ్బంది పడుతున్నాం. అన్నీ ఉన్నప్పుడు దానికి ఇప్పుడే గ్రానైట్ ఖచ్చితంగా చేస్తానన్నారు. పెయింట్ వర్క్ కూడా ఖచ్చితంగా చేశారన్నారు. కాబట్టి ఖచ్చితంగా అయిపోతుందని ఆనందించింది నా విషయం. అలాగే చిన్నది ఖండితంగా 25 గ్రావెల్ ఎవరైనా డోనర్స్ ముందు గ్రావెల్ ఉంది, ఇక్కడ డౌన్ ఉంది, అక్కడ వాటర్ వస్తాయి. ఆ వాటర్ కొద్దిగా ఫ్లో పెట్టుకోగలిగితే మనము ఇది చాలా చక్కగా ఉంటుంది. ఒక రకంగా తలమానికం అవుతుంది ఈ స్కూల్. ఇంకోటి మన ఎంఏ వాళ్ళు కూడా ఏ ప్రోగ్రామ్ చేసినా ఫస్ట్ ఇక్కడికి వచ్చేస్తారు. ఎందుకంటే దగ్గర ఉంది, కొంచెం డిసిప్లిన్ ఉంది, అన్నిటికీ అనుకూలమని ఎంఏ వాళ్ళు కూడా మనకు ఇక్కడికి వచ్చి సహకారం అందించే ఈ స్కూల్ విషయంలో చాలా వాళ్ళు కూడా చేసి చాలా ప్రోగ్రామ్స్ లో మనది ఇంక్లూడ్ చేస్తున్నారు. ఆ రకంగా స్ట్రెంత్ పెరిగితే ఇంకొక 4 రూమ్లు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనకున్న స్ట్రెంత్ కు తగ్గ రూమ్స్ లేవు. ఇప్పుడు ప్రతి సెక్షన్ లో 60-65 మంది పిల్లలు ఉన్నారు. కాబట్టి 2వ సెక్షన్ ఉంటుంది, అంటే 10 సెక్షన్లు కావాలి. కేవలం 6 క్లాస్ రూమ్లే ఉన్నాయి. ఆ ఇరుకుగానే చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంకొక 4 రూమ్లు రాగలిగితే మనకి ఏదో ఒక స్కీమ్ లో ఈ స్కూల్ ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఈ స్కూల్ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వారు బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వారికి చాలా ఉపయోగకరం ఇది. ఆల్రెడీ ఇంకోటి ఈ స్కూల్ యొక్క రికార్డు ఉంది బాగా. ఈ స్కూల్ వచ్చి లాస్ట్ టైం 2 విడుగులపైకి వెళ్ళారు. 2 సెలెక్ట్ కాబట్టి చాలా గొప్ప. ఈసారి కూడా ఖచ్చితంగా 2 అవుతారు. మన పిల్లలు ఎంత బాగా రాశారంటే ఎగ్జామ్స్ లో చూసిన వాళ్ళు ఇది మీరు దుమ్మరాలపల్లి స్కూల్ అవునా ఇంత బాగా చదువుతున్నారా అని కార్పొరేటర్లకు తీటుగా రాస్తున్నారని చెప్పారు. అదంతా మేము కొద్దిగా కష్టపడి చెప్పడము. మన హెడ్ మాస్టర్ మైక్ ఆఫ్ శ్రీ కందిగుంట వెంకటప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. మన పాఠశాల హెడ్ మాస్టర్ కడపల హరిప్రసాద్ రెడ్డి గారిని, అదేవిధంగా తహసీల్దార్ గారు కందిరి రెడ్డిశేఖర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎంపీడీఓ కందిరి తోలప్రసాద్ గారు ఎక్కడున్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎంఈఓ 1 చంద్రకృష్ణ గారు, ఎంఈఓ 2 ఓవిరెడ్డి సార్. బిల్డింగ్ ఎన్ని సంవత్సరాలు పెయింటింగ్ మనం దాంట్లో పెట్టినాము. పెయింటింగ్ సరే గ్రానైట్లో కానీ అది ఓన్లీ మన కాంపౌండ్ వాళ్ళు మాత్రమే. చంద్రాన్న ఇప్పుడు ఎల్ఏడిఎఫ్ ఎల్ఏడిఎఫ్లో కొంత పెట్టినాం సార్. మన బట్టి ఇది కాంపౌండ్ వాళ్ళు చంద్ర ఈజీఎస్లో పెట్టాం కదా మనం ఎల్ఏడిఎఫ్ వద్దు ఎల్ఏడిఎఫ్లోనే పెయింటింగ్కి పైన గ్రానైట్ ఉందంట. గ్రానైట్ కాబట్టి నేను ఫ్రీగా పంపిస్తాను. అది చెప్తే పారి పెయింటింగ్కి ఎస్టిమేషన్ చేయించారు. అంత పెద్ద ప్రెమిసెస్ పెద్ద సెట్ సార్. గుప్తా సార్ అంతా అయిపోయిన తర్వాత పెయింటింగ్ లేకపోతే సార్ గుప్తా సార్ నా గుప్తా అన్న పెయింటింగ్ ఆస్తి ఊరికి ఇచ్చేటప్పుడు వేయాలి మేము ఎస్టిమేట్ నా గుప్తా అన్న వచ్చినా కొంచెం సార్ బైక్